హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మై సాసు కిచెన్. ఈరోజు వచ్చేసి మిల్ మేకర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ డైరెక్ట్ నేను వీడియో మర్చిపోయాను తీయడము. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను, జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత ఒక 2 లవంగాలు, ఒక చిన్న యాలక్కాయ వేసిన, అలాగే ఒక చిన్న సైజు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా, లేదంటే ఒక పెద్ద ఆనియన్, అలాగే కొంచెం కస్తూరి మెంతి, అలాగే గరం మసాలా కూడా వేసాను. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసాను. ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. మిల్ మేకర్ కర్రీలో మనకు గ్రేవీ లాగా వస్తుంది అన్నట్టు, బాగుంటుంది కర్రీ. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది మిల్ మేకర్ కర్రీ. నాన్ వెజ్ కర్రీ లాగా ఉంటుంది. వీడియోలో చూపించినట్టుగా కరివేపాకు వేసాను. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇవన్నీ కూడా బాగా మంచిగా ఇలా వీడియోలో చూపించినట్టుగా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఫస్ట్ ఒక 5 మినిట్స్ ముందు మిల్ మేకర్ వాటర్లో నానబెట్టుకొని, వాటర్ అంతా పోయేటట్టు స్వీట్ చేసుకొని, వాటర్ అంతా తీసేసి దీనిలో కర్రీలో వేసేసుకుంటున్నాను. వేడి నీళ్ళు ఏం అవసరం లేదండి. చల్లనీళ్ళలో ఒక 5 or 10 మినిట్స్ ముందు నానబెట్టుకొని కొంచెం మెత్తబడ్డ తర్వాత తీసి మనం పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో వేసిన తర్వాత మిల్ మేకర్ అన్నీ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కొంచెం బ్రౌన్ కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. అట్లా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటే అప్పుడు మిల్ మేకర్ కొంచెం గట్టి పడుతుంది. మనకు తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నట్టు. ఆయిల్లో ఫ్రై అయితే ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత మొత్తం ఫ్రై చేసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి కర్రీకి సరిపడినంత చిల్లీ పౌడర్, కారపొడి, నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, అంటే కర్రీ మీరు తినేదాన్ని కారపొడి తినేదాన్ని బట్టి వేసుకోండి. నెక్స్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ వేసానండి. ఇవన్నీ కూడా కారపొడి, సాల్ట్ ఇవన్నీ మిక్స్ అయ్యేలాగంటే మిల్ మేకర్కి మంచిగా పట్టుకునేలాగా మంచిగా కర్రీని కలుపుకోవాలండి. మనము ఇప్పుడే వాటర్ వేయొద్దండి. ఈ కారపొడి, ఉప్పు అనేది మిల్ మేకర్కి మంచిగా పట్టుకునేలాగా ఒక 2 to 3 మినిట్స్ అట్లా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉంచుకోవాలండి. అప్పుడు మనకి ఈ మిల్ మేకర్ అన్నిటికీ కూడా ఉప్పు, కారం అనేది కరెక్ట్గా పడుతుందండి. మిల్ మేకర్ కర్రీ చాలా చాలా బాగుంటుందండి. మనకి దీనిలోకి జీరా రైస్లోకి కానీ, బిర్యానీ రైస్లోకి కానీ, ఈవెన్ వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన కర్రీకి తగినంతగా, అంటే గ్రేవీ మనం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, లేదంటే డీప్ ఫ్రై లాగా కావాలనుకుంటే కొంచెం, మరీ ఫ్రై లాగా కావాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. నేను కొంచెం గ్రేవీ కర్రీ లాగా, అంటే మనం కలుపుకోవడానికి ఎలా ఉండాలో అలా ఉండేటట్టు వాటర్ వేసుకుంటున్నానండి. అలా ఆయిల్, అంటే కారపొడి అండ్ ఉప్పు అనేది మిల్ మేకర్కి మొత్తం పట్టిన తర్వాతనే మనం వాటర్ వేసుకోవాలండి. ఫస్టే వాటర్ పోయకూడదు. మిల్ మేకర్కి అనేది కారం పట్టింది తర్వాత ఒక 2 to 3 మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలి. తర్వాత ఓపెన్ చేసేసరికి ఇలా మిల్ మేకర్ అంతా ఉడుకుతూ ఉంటుంది అన్నట్టు. అప్పుడు దీనిలో వచ్చేసి నేను కుడుక పొడి వేస్తున్నాను. ఇదైతే మస్ట్ అండ్ షుడ్ అండి. కంపల్సరీ కుడుక పొడి వేసుకుంటేనే చాలా బాగుంటుంది. మిల్ మేకర్ ఇలా గ్రేవీ కర్రీ లాగా వండినప్పుడు ఖచ్చితంగా మీరు కుడుక పొడి వేసుకోండి. ఇట్లా ఉడికేటప్పుడు మనం కుడుక పొడి వేసిన వెంటనే ఒక 5 మినిట్స్ తర్వాత కర్రీ అంతా చిక్కబడిపోతుంది, అంటే ఆటోమేటిక్గా దగ్గరికి వస్తుంది. కుడుక పొడి వేసుకుంటేనే మిల్ మేకర్ కర్రీ చాలా చాలా బాగుంటుంది. అంటే నా వేలో నేనైతే కంపల్సరీ వేస్తాను. తర్వాత మనము మొత్తం పెట్టేయకూడదండి మూత, ఎందుకంటే మిల్ మేకర్ ఇంకా వాటర్లో అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి సగంలోనే పెడితే మనకు వాటర్ అన్నీ ఎవాపరేట్ అయ్యి గ్రేవీ అనేది చిక్కగా పడుతుంది. లాస్ట్లో ధనియాల పొడి వేసానండి. ఇంతే అండి, సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో లాస్ట్లో ఆయిల్ పైకంతా వచ్చే వరకు ఉంచుకోవాలండి. మీరు కూడా ఈ వేలో ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.